Viral Hit. It's a Japanese action comedy web series. ఈ వెబ్ సిరీస్ హై స్కూల్ బుల్లింగ్ జీరో టు హీరో థీమ్ని ఫాలో అవుతుంది. బట్ ట్రీట్మెంట్ అండ్ నరేషన్ కాస్త డిఫరెంట్గా ఉంటుంది. నా వరకు ఇట్స్ అ డీసెంట్లీ గుడ్ వన్ అండి. లాస్ట్ 2 ఎపిసోడ్స్ కాస్త బిస్కెట్ అయ్యాయి, లేకపోతే మంచి క్రేజీ వెబ్ సిరీస్ అయి ఉండేదని నాకు అనిపించింది. ఈ వెబ్ సిరీస్ షిమురా అనే ఒక హై స్కూల్ స్టూడెంట్ చుట్టూ రివాల్వ్ అవుతుంది. షిమురా తనని తాను చాలా వీక్లా ఫీల్ అవుతుంటాడు. షిమురాని అందరూ బుల్లీ చేస్తుంటారు అండ్ సమ్ పాయింట్ తర్వాత షిమురా రివోల్ట్ అవుతాడు. జీరో టు హీరో అవడానికి ట్రై చేస్తాడు. అయితే తాను జీరో టు హీరో అయ్యే జర్నీని తన ఫ్రెండ్స్తో కలిసి వైరల్ హిట్ అనే ఛానల్లో లైవ్ స్ట్రీమ్ చేస్తూ మనీ ఎర్న్ చేద్దాం అనుకుంటాడు. అసలు షిమురాకి ఫైట్ చేసేంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది, షిమురా తనకంటే స్ట్రాంగర్ అపోనెంట్స్ని ఎలా ఓడించాడనేది మనం ఈ వెబ్ సిరీస్ని చూసి తెలుసుకోవాలి. మెయిన్ స్టోరీ అండ్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ వెబ్ సిరీస్ ఆర్ గుడ్. షిమురా జీరో టు హీరో జర్నీ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఈ వెబ్ సిరీస్ గురించి ఇంకా తెలుసుకునే ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక నరేషన్ మ్యాటర్కి వస్తే ఈ వెబ్ సిరీస్లో టోటల్ 6 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ 4 ఎపిసోడ్స్ అండ్ 5th ఎపిసోడ్లో ఫస్ట్ ఫైట్ అయ్యేంత వరకు ఈ వెబ్ సిరీస్ ఫ్లో అండ్ నరేషన్ ఎంగేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇనీషియల్ ప్లాట్ అండ్ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ చాలా ఇంట్రెస్ట్ని క్రియేట్ చేశాయి. షిమురా జీరో టు హీరో జర్నీ మంచి ఎంగేజింగ్గా అనిపించింది. షిమురా తనకంటే స్ట్రాంగర్ అపోనెంట్తో ఫైట్ చేసి వాళ్ళని ఓడించే సీన్స్ మంచి హై ఇచ్చాయి. బట్ 5th ఎపిసోడ్ ఫస్ట్ 10 minutes తర్వాత నుంచి నరేషన్ కాస్త బిస్కెట్ అయింది. అక్కడ నుంచి స్టోరీ ఏటేడో వెళ్ళిపోతుంది. మళ్ళీ ఫైనల్ ఫైట్ ఎంగేజింగ్గా అనిపించిన ముందు ఫైట్స్ ఇచ్చినంత కిక్ అయితే ఇవ్వలేదు. లాస్ట్ 2 ఎపిసోడ్స్ని ఇంకా బెటర్గా డీల్ చేసి ఉంటే ఈ వెబ్ సిరీస్ అవుట్పుట్ ఇంకా సూపర్గా ఉండేదని నాకు అనిపించింది. అలానే ఈ వెబ్ సిరీస్లో ఫైట్స్ వచ్చినప్పుడు అండ్ ఆ ఫైట్కి ముందు క్రియేట్ అయ్యే సిచ్యువేషన్స్ చూడడానికి ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి. బట్ మిగతా టైంలో కాస్త డ్రామా ఉంటుంది. దానికి కనెక్ట్ అయ్యి ఆ డ్రామాని యాక్సెప్ట్ చేస్తే ఓకే, లేదంటే కాస్త బోరింగ్గా అనిపించే ఛాన్సెస్ చాలానే ఉన్నాయి. అలానే ఇదొక యాక్షన్ కామెడీ కాబట్టి స్టోరీలో డెప్త్ని ఆర్ క్యారెక్టర్స్లో ఎమోషనల్ డెప్త్ని పెద్దగా ఎక్స్ప్లోర్ చేయలేదు. ఇక ఈ వెబ్ సిరీస్కి మేజర్ ప్లస్ యాక్షన్ సీన్సే. ఈ వెబ్ సిరీస్లో ఫైట్స్ కాస్త డిఫరెంట్గా సూపర్గా అనిపించాయి. నాకు ఉన్నవి తక్కువే అయినా వాటి ప్రెజెంటేషన్ సూపర్గా అనిపించింది. ఆ ఫైట్స్ మధ్యలో షిమురా మైండ్ వాయిస్తో తన ట్రైనింగ్ని గుర్తు తెచ్చుకొని అపోనెంట్స్కి కౌంటర్ చేయడం క్రేజీ హై ఇచ్చింది నాకైతే. ఇప్పుడు షిమురా వీక్ అయి ఉండి తనకంటే స్ట్రాంగర్ అపోనెంట్స్ని ఓడించే ఫైట్స్ని లాజికల్లీ మనం బిలీవ్ చేసి ఆ హైని ఫీల్ అవుతూ ఎక్సైట్ అయ్యేలా ఆ ఫైట్స్ని ప్రజెంట్ చేశారు. క్యారెక్టర్ డెవలప్మెంట్ వాజ్ వెరీ గుడ్. మెయిన్లీ షిమురా క్యారెక్టర్ డెవలప్మెంట్ నాకైతే సూపర్గా అనిపించింది. ఆ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్, ఫైట్స్లో కూల్ అండ్ కామ్ మెంటాలిటీ మంచిగా వర్కౌట్ అయింది. పర్ఫార్మెన్సెస్ ఆర్ ఆల్సో గుడ్. మ్యూజిక్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా బాగున్నాయి. ఇది నెట్ఫ్లిక్స్లో ఇంగ్లీష్లో అయితే అవైలబుల్గా ఉంది, కరెంట్లీ తెలుగులో అయితే అవైలబుల్గా లేదు. అండ్ కొన్ని 18+ సీన్స్ అయితే ఉన్నాయి. సో ఇట్స్ నాట్ ఎ ఫ్యామిలీ వాచ్. సో దట్స్ ఆల్ ఐ హ్యావ్ అండి. మీకు మంచి యాక్షన్ సీన్స్ ఉండే హై స్కూల్ యాక్షన్ కామెడీ జీరో టు హీరో టైప్ ఆఫ్ వెబ్ సిరీస్ చూడడం ఇష్టం ఉంటే యూ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై. మరి మీకు ఈ వెబ్ సిరీస్ ఎలా అనిపించిందో ప్లీజ్ డూ కామెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.